ఒకరి తర్వాత ఒకరు ఇరిటేషన్ తెప్పి స్టీవ్ మేనేజర్ ట్రిప్ మేనేజర్ ఒకరు కూడా కదలట్లేదు గైస్ అప్పటి నుంచి. టైం ఇస్ 11 o'clock. ఉంటది మరి ఇలాగే బామ్మ మన బ్లాగ్ లో రాను క్వశ్చన్ నాకు తెలియదు మరి. గెటింగ్ స్టార్టెడ్ నౌ. టైమ్ ఇస్ 11 o'clock. గైస్ దిస్ ఇస్ మై OOTD అండ్ 2 bags తీసుకెళ్తున్నాను. మీతో అలాగే అందరూ తీసుకెళ్ళిపోయారు. గైస్ వి గెటింగ్ స్టార్టెడ్. మా వాళ్ళందరూ ఉంటే ఇక్కడ అరుస్తున్నారు అని చెప్పి ఇక్కడ నేను సపరేట్గా వచ్చి బ్లాగ్ తీసుకుంటున్నాను. సీ యు టుమారో మార్నింగ్. Hi guys, say hi to my vlog. Guys, hi Travel with Nandu. Hi. Guys, hi Nixu also. Subscribe చేయండి Unsubscribe చేయండి. Guys, మా అక్క పెళ్ళైంది కదా ఓవర్ యాక్షన్ చేసి పట్టాలి. ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక టైంలో రెడీ అవుతారు, ఒక్కొక్కరు టైంలో బయలుదేరుతారు. కాబట్టి ఇలా మాకు లేట్ అయిపోయింది అనమాట. అరౌండ్ మేము 12కి ఏమో స్టార్ట్ అయిపోయాము. జగదీష్ నా కోసం లగేజ్ మోసుకొస్తున్నాడు. అన్ని పైనే కదా. సో ఇలా నవ్వుతూ ప్యాకింగ్ చేస్తూ వ్లాగులు తీసుకుంటూ 12కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో అరౌండ్ 500 kilometers ఉంది ఇక్కడ నుంచి అత్రేపల్లి ఫాల్స్కి. సో అక్కడ అత్రేపల్లి ఫాల్స్కి మేము ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యామన్నమాట. నైట్ 12కి ఏమో స్టార్ట్ అవుతాయి. అండ్ మధ్యలో మేము డిన్నర్కి ఆపాము అండ్ మార్నింగ్ కూడా అలా ఆపుతూ వెళ్ళాం కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే రీచ్ అయిపోయాం. సెల్ఫిష్ అంటే నా ఫోన్ కింద పడిపోయినందుకు ఆనందపడుతున్నాడు. మెయిన్ క్యాండిడేట్ ఈయన పడిపోయినందుకు ఇట్లా నవ్వుకుంటున్నాడు. జగదీష్ రాయల్. ఓకే లెట్ దెం డిసైడ్ దేర్. నా పేరు దాంట్లో నీ పేరు ఎడ్డోడు. తిన పేరు కాయ. నీ పేరు ఆంటీయా? ఉప్పు వద్దులే సాంబార్ పెట్టు. ఎవరు అప్పలమ్మ నీది ఎస్ సుంకాలమ్మ. జెన్యూన్ ఓకే. అప్పలమ్మ సుంకాలమ్మ. ఏ నోరే ఏమ నాటకాలా నారప్ప. జమరక్కడ జారుకుంటే. నా పేరు ఎన్ ఫర్ నాండి. ఐఫర్ చెప్పండి కదా. ఇండియా కాదు ఇచ్చి పప్ప ఇచ్చి పప్ప. ప్రాపర్ గా సి ఫర్ కరెంట్ తీగ. ఇప్పుడు మంచిగా పాష్ నేమ్స్. Posh names, okay? Posh names. Posh names from now. Posh. Chennakesava. Posh. Samuel is fixed. Samuel. You decide. Samuel. Hey, his name is Samuel from now, okay? నీ పేరు అందరు వినండి Samuel. పెడితే అందరికి పద్ధతి పెట్టాలా లేకపోతే అదే పద్ధతిగానే అందరు పాష్. Posh గానే Samuel. గైస్ ఎందుకు నేమ్స్ మార్చుకుంటున్నారు? Anna. Okay. పాస్ కాకాల అదే. Sunita name is sorry, Apurva name is Anna. Anna. Sunita name is ఎల్లో. No. Sam. ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారు? సుజుకి. Okay, Suzuki. Her name is Suzuki. Shizuka. Sana బాగుంది. బండి పేరు ఉంది. Guys, let me introduce our driver, my personal driver, the one who is going to take care of us. Is another Manaya. BB అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇలా డ్రైవర్ అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. సో వి హావ్ గివెన్ దిస్ ఇంటెన్షన్ గైస్. హి ఇస్ ఆన్ సమ్ మీకు ఇలా కావాలంటే ప్లీజ్ లీడ్ 7 గణపతి పప్పా. ఏయ్ A few moments later.
Good morning, guys. Janu, good morning. Shubhodaya. Anil, good morning. గుడ్ నైట్. Hi guys. జేటీ పోయాడు జేటీ. This ఇంకా ఇప్పుడే ఆపాం మేము. ఎందుకు ఆపాం తెలీదు కానీ రెస్ట్ రూమ్ వెళ్ళడానికి ఆపారంట. నేను ఇంకా ఎప్పుడు వెళ్ళచ్చు. గుడ్ మార్నింగ్. టైం ఎంత గైస్? చెప్పు టైం ఎంత? ఏందండి చెప్పు. నీకు సార్ మిక్స్ చాలు ఇక్కడ. పెట్టచ్చు కదా నేను కాదు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ట్రావెల్ అందరితో ట్రావెల్ చేయాలి కదా. చాలు నువ్వు అనిపించాలి ఇక్కడ కాదురా. మనం అక్కడ డామినేట్ చేస్తుంటది గైస్. కానీ హార్ట్ ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు. ఛానల్ అంటే వేరే ఛానల్ తెలుసా ఇలా ప్రమోషన్ చేసుకోవాలి వేరే ఛానల్లో. అవును కదా. అక్క అట్లా సింగిల్ అందరితో మనం మీ collab అవుతుంది. దాంట్లో ఎంత సబ్స్క్రైబర్స్? హలో నిక్స్ ఛానల్ లో మెయిన్ సునీత దీనికే ఉన్నారు. 500. సునీత ఎక్స్ప్రెషన్ ఏమి ఇస్తుంది? వంట చేసేటప్పుడు అయితే ఇలా ఇచ్చింది. అసలు కేక్ కేక్ అక్కు. సాంగ్ పెట్టినారు. ఇంకా సగం మంది ఇలా వ్యాన్ లో పడుతున్నారు గైస్. అక్కడ మా వ్యాన్. గైస్ స్టాప్ నెంబర్ 2. ఇంకా మేము పోలేదు. టెక్నిక్స్ నేర్చుకోండి. Guys, we're getting into basketball. How is the fried rice? ఎలా తింటున్నారా దీన్ని? Anu, how is the fried rice? Apurva, how is the fried rice? చికెన్ పీస్ తిను. చాలా బాగుంటుంది కదా. మండుతున్నట్టుంది. I can see that in your face. గైస్ మేము ప్రస్తుతానికి ఎక్కడున్నామంటే అత్రయ్యపల్లి ఫాల్స్ లో ఉన్నాం. అత్రయ్యపల్లి ఫాల్స్ లో ఉన్నాం కేరళలో. బాహుబలి Brunch చేసాం guys. ఇప్పుడే తిన్నాము. ఎవరికి తిన్నట్టు లేదు. షాపింగ్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. కదా నాకు ఎందుకు మేము అత్రేపల్లి ఫాల్స్ దగ్గర రీచ్ అవ్వడానికి వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 3 o'clock అయింది ఆఫ్టర్నూన్. అండ్ అక్కడ మనం ఒక చోట పార్క్ చేయాలి వెహికల్. అక్కడ పార్క్ చేసినప్పుడు 60 rupees ఏమో తీసుకుంటారు పర్ పర్సన్ అంతే. సో ఆ టికెట్ తీసుకున్న తర్వాత వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్సైడ్ దిస్ అత్రేపల్లి. ఇక్కడ ఏంటంటే మొత్తం వాకింగ్ ఉంటుంది. ఒక 1 kilometer వాకింగ్ ఉంటుంది లోపల ఫాల్స్ వరకు. ఆ 60 rupees టికెట్ వల్ల స్టార్టింగ్లో అడుగుతారు. టికెట్ చూపించిన తర్వాత వీ హ్యావ్ టు గో ఇన్సైడ్ వాటర్ ఫాల్స్ వరకు నడచడం ఉంటుంది. ఆ వే కూడా మీకు చాలా బాగుంటుంది నేచర్లో మొత్తం వాకింగ్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మీరు అక్కడ వాటర్ బాటిల్స్ ఏమైనా ప్లాస్టిక్ కొన్న తర్వాత లోపలే కొనాలి. ఇంకొకటి ఏంటంటే ఎందుకంటే బయట కొన్నా అలౌ చేయరు లోపలికి. సో వాటర్ బాటిల్స్ అలా లోపల కొనాలి. అండ్ ఆల్సో మీరు క్యాష్ క్యారీ చేస్తే బెటర్ బికాస్ అక్కడ ఫోన్పే వర్క్ అవ్వదు, ఆ నెట్వర్క్ అంతా ఉండదు కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దాట్ మీరు వాటర్ బాటిల్స్ అక్కడ పడేయకుండా తీసుకురావండి ఎందుకంటే ఇట్స్ బెటర్ ఫర్ నేచర్. అండ్ ఆల్సో అలా తీసుకొని మీకు వస్తే వెనక్కి మీకు 10 rupees వెనక్కి. అత్రేపల్లి వాటర్ ఫాల్స్ అక్కడ ఉంది. వాటర్ ఫాల్స్ వెళ్దాం.
అండ్ దిస్ ఈస్ ద టాప్ వ్యూ అనమాట అత్రేపల్లి ఫాల్స్. అండ్ మేము వెళ్ళింది జూలై స్టార్ట్ వీక్లో కాబట్టి ఇక్కడ అలా ఉండింది, ఏం రిస్ట్రిక్షన్స్ లేకుండే. కానీ ఇట్లా జూలై ఎండింగ్ ఆగస్ట్ అలా అయితే ఎక్కువ ఫ్లో ఉంటుంది కాబట్టి ఐ గెస్ కొంచెం కిందకలా అలౌ చేయరు అనుకుంటా. మేము వెళ్ళినప్పుడు అయితే అలౌ చేశారు. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, వాటర్ ఫ్లో మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ మనం చూసిన వ్యూ పాయింట్ వచ్చేసి 2 kilometers వాక్ చేయాలి. మళ్ళీ మనం పైన వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత సైడ్ రైట్ సైడ్ కల్లా మనకు ఒక వ్యూ పాయింట్కి నడవడానికి ఒక ట్రెక్కింగ్ ఏరియా ఉంటుంది. సో అది కొంచెం స్లిప్పరీ ఏరియాలా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకి అంత రిస్కే. కాబట్టి ఒక మన నార్మల్ ఏజ్ పీపుల్ అలా అయితే దే కెన్ వాక్ అండ్ కమ్. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, ఎందుకంటే చాలా నియర్గా చూస్తాం. అండ్ ఆల్సో ఎక్కువ ఫ్లో ఉండే కాబట్టి మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం మనం లైట్గా తడవచ్చు. ఇట్స్ నాట్ లైక్ వాటర్లో దిగచ్చు అని కాదు, బట్ దెన్ ఆ డ్రిజ్లింగ్ వాటర్ డ్రిజిల్స్ అంతా మన మీద పడుతుంటుంది. అండ్ ఆల్సో వెళ్ళినప్పుడు వర్షం కూడా పడుతుంది కాబట్టి వీఆర్ హ్యావింగ్ సమ్ రైన్బో ఆల్సో ఓవర్ దేర్. సో రైన్బో కనిపించడం వల్ల ఫొటోస్ వీడియోస్ దిగుతూ ఉండే. Guys, generation is evolving, guys. ఇక్కడ మా వాటర్ ఫాల్ అంటే లక్కీ guys. ఇచ్చేసేవి అందరికి. కేక్ దొరుకుతుందా లేదా అని వెయిటింగ్ గైస్. గైస్ చూడండి గైస్, చాలు ఎక్కడికో తీసుకుపోతా అంటే చూడండి గైస్. మెయిన్ చూడండి గైస్, ఎన్ని పీసులు తీసుకుంటాను. కేక్ దొరికింది కదా అని చెప్పి మా వాళ్ళ చేస్తున్నారు. అక్కడ పిల్లలు ఉన్నారు, అక్కడ పిల్లలు ఉన్నారు. వీడియోస్ ఇందో ఉంది, అది షేర్ చేస్తున్నారు. వీడియోస్ గైస్ మా వాళ్ళు తినడమే కాదు, ఇలా చిన్న పిల్లలు కూడా కేక్ అన్నమాట. అమాత సేవ చేస్తున్నారు గైస్. అత్రేపల్లి ఫాల్స్ విజిట్ చేయడం అయిపోయింది. ఫాల్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది, కానీ ఎక్కువ టైం ఉండలేకపోయినాం అనమాట. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద డే 1. ఇప్పుడు నైట్ మేము వర్క్ అలాకి వెళ్తున్నాం, విచ్ ఇస్ 6 hours ఫ్రమ్ హియర్. అప్పటి నుంచి వర్క్ అలా ఎలా ఉంది అంతా చూపిస్తాం. దట్స్ ఇట్ అబౌట్ టుడే గైస్. అండ్ అత్రేపల్లి ఫాల్స్కి వీ హ్యావ్ 60 rupees ఎంట్రీ టికెట్ పర్ పర్సన్. అండ్ మా డ్రైవర్ కొంచెం స్లో డ్రైవర్ అనమాట, దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, దట్స్ ఇట్ గైస్. ఇన్ అదర్ వ్లాగ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. మమ్మీ ఇస్ ఫ్లెక్సింగ్ హిస్ బాడీ. ఇలాంటి హోటల్స్కి వచ్చి 2 కాఫీలు చెప్పుకొని 10 మంది వచ్చి అంటే వాష్రూమ్ కూడా వాడుకోవాలి గైస్, వీళ్ళదే చేశారు. బట్టలు మార్చిపోద్దు చూసుకోవడానికి. ఇదే బ్లాంకెట్ ఉంటుంది, మా స్కూల్లో బ్లాంకెట్ ఇట్లా వేస్తుంటారు. మా స్కూల్లో ఇట్లా బెడ్ ఇప్పుడు హాస్టల్లో జాను ఎందుకు ఇచ్చినారంటే ఇది ఇవి డార్మెంటరీ బెడ్స్ ఉంటాయి. ఇప్పుడు హాస్టల్ వచ్చింది ఇక్కడ ఎందుకు ఇచ్చినారు మళ్ళీ అది? ఇలా బిహేవ్ చేస్తారు వీళ్ళు. ఫస్ట్ టైం పైసలు కొనుక్కొస్తారు. ఏదో guys ఇక్కడ ఎలిఫెంట్ ఉంది, which is not real. Bye guys.